ఇటీవల ఏదైతే పశ్చిమ బెంగాల్ అదేవిధంగా అస్సోంలో వీటన్నిటిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి బీజేపీ పార్టీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరు మీద ఉందనే చెప్పుకోవాలి. అయితే ఈ మధ్య బీజేపీ పార్టీ ఎక్కడైతే తాము గెలలేదో ఆ ప్రాంతాలన్నింటిలో నెగ్గుకుంటూ వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు అనేటువంటి కొంతమంది సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీని బీజేపీ పార్టీ మింగైపోతుందా? అసలు దానికి అవకాశం ఉన్నాయా లేదా? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడ్మిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సరే, మధ్య మనం చూస్తున్నాం దేశంలో చాలా రాష్ట్రాల్లో రాజకీయంగా అనేక కీలకమైన పరిణామాలు రోజుల్లో మారిపోతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి సంబంధించి కావచ్చు, శివసేన వర్గాలు ఏర్పడడం, వాళ్ళందరికీ సంబంధించి అసమ్మతి రావడం కావచ్చు. మరో పక్క చూసుకుంటేనేమో పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపొందడం, అక్కడ ఏ విధంగా అయితే సువేందు అధికారి టీఎంసీ నుంచి బీజేపీ వచ్చి అక్కడ ఆయన సీఎం కావడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దానికి తగ్గట్టు పావులు కదిపే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు అయితే బలంగా వస్తున్నాయి. మీరేమంటారు? పార్టీ ఇందులోకి వచ్చి గెలవటం అది సమస్య కాదు, కానీ టీఎంసీ నుంచి ఎంపీలన్నది వేరే ఒక చిన్న పార్టీలోకి వెళ్ళి నేరుగా బీజేపీకి చేరకుండా వేరే ఇంకో పార్టీలో చేరి ఆ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చేలాగా అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాగే ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి కూడా చీలికి వచ్చేసి ఎంపీలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నారు. ఎన్ని పరిణామాలు చూస్తే కొంతమంది రాజకీయ పండితులు నిత్య శంకితులు కొంతమంది ఉంటారు. నెక్స్ట్ టీడీపీని కూడా అలా మింగేస్తారో, బీజేపీతో చెలిమి చేసిన పార్టీలన్నీ చల్లచెదురు చేస్తారు వాళ్ళు అని చెప్తున్నారు. చేస్తారు, చేయించుకుంటే చేస్తారు. ఇప్పుడు నీకు గుండు కొరిగించుకోవాలనుకో, నువ్వు కొరిగించుకుంటే కదా కొరుకుతారు, నాకు వద్దంటే కొరగరు కదా. బలవంతంగా పట్టుకుని కొరుకుతానికి ఇదేమి అంత తమాషా ఏం కాదు కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, అక్కడ జనం వేరు. కాబట్టి అలాంటి జరగవు. ఒకవేళ ఆ పరిస్థితి రావాలంటే దేశంలోనూ అక్కడ అనేక మార్పులు ఉంటాయి. అసలు అలా చేయాలనుకున్న వాళ్ళే ఉండకపోవచ్చు. అతి జాగ్రత్త, అతి భయం, అంతా అతి ఎక్కువైపోయింది. చాలామంది 2024లో కూడా గొంతులో జారిపోయి ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫలితాలు వచ్చి క్షణం వరకు కూడా అనుమానం, అంటే భయం, ఏమవుద్దో ఏటో ఒక ఆందోళన ఉన్నది. ఎవరు ఎంత చెప్పినా నమ్మలేదు, నిత్య శంకితులుగా ఉండేవారు. కీడించి మేలంచడం మంచిదే, కానీ అది అతిగా మారకూడదు. అపశకున పక్షుల్లాగానే ప్రతిదానికి కాలడ్డం పెట్టినట్టు ఒక నెగిటివ్ ఎనర్జీ అనమాట. అది ఎక్కువైపోయింది ఈ మధ్యలో. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువైపోయింది. 2 ఏళ్ళు కూడా అవ్వలేదు ఎలక్షన్ అయ్యి, మళ్ళీ జగన్ వస్తాడు ఇలాంటి మాటలు మాట్లాడతారు కొంతమంది. అది ఎలా వస్తాడు? 2024కి ఇవాళకి వాళ్ళు ఏం మార్పు వచ్చిందని వస్తాడు. అప్పటికి ఇప్పుడు ఆడు ఎంత మంచోడు, ఏ మంచోడు అయిపోయాడని వస్తాడు. టీడీపీ కూడా అప్పుడు ఎంత చెడ్డదో ఇప్పుడు అంతే చెడ్డదే, అప్పుడు ఎంత మంచిదో అంతకన్నా ఇప్పుడు మంచిది. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు కొత్తగా చెడిపోయింది ఏముంది వాళ్ళు. ఇప్పుడు ఆడికి మంచి వచ్చేస్తానికి ఇది కొంతమందికి అర్థం లేకుండా ఒక రకమైన రజ్జు సర్ప భ్రాంతి అంటే తాడుని చూసి పాము అనుకునే మనుషులు ఎక్కువైపోయారు. అలాగే బీజేపీ విషయంలో కూడా పశ్చిమ బెంగాల్లో 3 సార్లు గెలిచింది మమతా బెనర్జీ. ఏ పార్టీ అయినా ఎప్పుడైనా ఎందుకు చల్లా చెదిరైపోద్దంటే గ్రౌండ్ నుంచి, పునాదుల నుంచి పటిష్టంగా లేకుండా ఒక ఎమోషనో లేకపోతే దౌర్జన్యమో వేరే వాటి మీద ఆధారపడి నిర్మించబడింది కుప్పకూలిపోతుంది. అది 3 సార్లు గెలిచిన 4 సార్లు. టీడీపీ పునాది ఒక భావోద్వేగ బంధం. అది టీడీపీకి ప్రజలకి మధ్య ఉన్న కనెక్షన్. తెలంగాణ లాంటి చోట 20 ఏళ్ళు 22 ఏళ్ళ నుంచి అధికారంలో లేకపోయినా ఇవాళకే కూడా అక్కడ పార్టీ కార్యకర్తలు, పార్టీ ఓటు బ్యాంకు సుస్థిరంగా ఉందంటే అది ఆ రకమైన ఎమోషనల్ అటాచ్మెంట్ మిగతా పార్టీలకు ఉండకపోతే అలాగే కూలిపోతాయి. సపోజ్ ఇప్పుడు మమతా బెనర్జీ దగ్గర నుంచి ఆ పార్టీ నుంచి ఎంపీలు వెళ్ళిపోయారు, ఓటర్లు ఎందుకు వెళ్తారు? రేపు ఎలక్షన్ వస్తాడు మళ్ళీ ఓటు. మీరు తాత్కాలికంగా ఆ ఎంపీలు తీసుకోగలుగుతారు. అది బీజేపీకి కూటమి, ఎన్డీఏ కూటమికి ఎలా ఉపయోగపడుతుంది అంటే రేపు బిల్లులు పాస్ అవ్వడం గట్రా ఉపయోగపడుద్ది. ఎన్నికల్లో గెలుస్తామని గ్యారంటీ ఉండదు కదా. అంటే నాయకులు మారచ్చు కానీ కార్యకర్తలు అయితే మారలేదు. కార్యకర్తలు ఓటర్లు ఎందుకు మారుతారు? వాళ్ళ పరిపాలన బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ బాగుంటేనే నెక్స్ట్ టైం వస్తారు, మళ్ళీ ఎంపీలు గెలవాలంటే. అంతేగాని వాళ్ళు ఎంపీలు తీసేసుకున్నంత మాత్రం గెలవరు. నీకు అర్థమైంది పాయింట్. అక్కడ ఎంపీలు మారచ్చు, మారుతాయి, వాళ్ళు వ్యక్తులే.
వాళ్ళ వ్యవస్థలు కాదు, ఇది కూడా తాత్కాలికమే. తాత్కాలికం. ఇది సామూహిక శక్తి జనం అంటే. వాళ్ళు మారాలంటే చాలా కష్టం. వాళ్ళు మారితే ఇంకా ఆవిడ దేవుడు కాపాడలేడు. అవును. జనం అది వాళ్ళు ఓడిచ్చారు, అది ఆల్రెడీ ఓడిచ్చారు. దాన్ని అలుసుగా తీసుకుని వీళ్ళు ఖాళీ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. రేపొద్దున మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తున్నారు, అలా ఖాళీ చేస్తారు మా వాళ్ళు అనుకున్న వాళ్ళకన్నా ఆ భావోద్వేగ బంధం ఎమోషన్ ఏర్పడింది అనుకో, మళ్ళీ తిరిగి కలెక్ట్ అయిపోతుంది. అంతే. అదనమాట. చేత వాళ్ళని చూసి మనం ఏదో ఇలా జరిగిపోద్ది, మనకు అలా జరిగిపోద్ది అంటే జరిగిపోతే దోలు తీరిపోద్ది. అలా జరగకూడదని కోరుకోవాలి తప్ప అలా జరిగిపోద్దేమో నిత్యం ఎడుతూ కూర్చుంటే 10 మంది ఆడు మాట పాడి వెళ్తుంది అంటారు. బీజేపీ అన్నా కాంగ్రెస్ అయినా ఎవరు నిప్పడతలేరు. టీడీపీ మాత్రం ఊరుకుంటుంది, అందు నుంచి లాగేయాలనుకుంటే లాగేదా. ఏ పార్టీ అన్నా తన బలం పెంచుకోవడానికి అదటువంటి బలహీనం చేయడానికి వాళ్ళు లాగేయడంగా చూస్తుంది ఏ పార్టీ అన్నా. అంతే కదా. ఒక 25-30 ఏళ్ళ క్రితం అయితే కాదు నీతిగా ఉండేవారు, పార్టీలు సిద్ధాంతాల్లో నిబద్ధత ఉండేది. ఇప్పుడు జనంలోనూ లేదు, రాజకీయ పార్టీలోనూ లేదు. అంతే కదా. జనంలో మాత్రం ఉందా, నీతిగా ఉన్నారు జనంలో ఏమన్నా. కాబట్టి ఎవరిని విమర్శించడానికి కానీ హక్కు లేదు. ఒక జాతిగా పరిపాలన చేయండి బాబు, దెబ్బలాటలే పెట్టకుండానే, కులాల మధ్య గట్ట చిచ్చు పెట్టకుండా దుబ్బేసుకుంటారు బాబు అని చెప్పి జనం కాంప్రమైజ్ అయిపోతున్నారు. కాబట్టి బీజేపీని కూడా పెద్ద తప్పడానికి ఉండదు. వాళ్ళు కూడా మొత్తం ఆక్రమించేయాలని చూసుకుంటారు, ఆక్రమించేస్తున్నారు. అక్కడ అన్ని చోట్ల కుదరకపోవచ్చు. వాళ్ళకే సౌత్లో కుదిరింది కొంతవరకు, కర్ణాటకలో కుదిరింది. తెలంగాణలో వచ్చే అవకాశం ఉన్నా కానీ చెడగొట్టుకున్నారు లోకల్ లీడర్ల వల్ల. మొన్న వచ్చేయాల 23లో ఆ లోకల్ లీడర్లని బండి సంజయ్ గారిని వాళ్ళని మార్చడం, ఇలాంటి మార్చి టీడీపీ లేకపోతేనే మనం వస్తామని, టీడీపీ ఉండకూడదని ఎక్కువ కోరుకుని తెలంగాణ బీజేపీ వాళ్ళు టీడీపీ ఉండకూడదని కోరుకుంటారు. టీడీపీతో కలిసి వెళ్తే ఎలా ఉందో చూసారు ఫలితం. అలాంటి వాళ్ళు ఉండకూడదని కోరుకుంటాం వల్ల జరిగిన నష్టం వాళ్ళకి కనపడింది. ఇప్పుడు మళ్ళీ అందుకున్న ఎన్డీఏ తరఫున వస్తారు, రాకపోతే మళ్ళీ పోతారు. అర్థమైంది నీకు? అది. థ్యాంక్ యూ సార్.